చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలోకైతే చూసుకుంటే నిన్న రిపబ్లిక్ డేలో కూడా బ్లాస్టింగ్ కుదిరారు పవన్ కళ్యాణ్. పొత్తులు ధర్మపొత్తు పాటించలేదు. ధర్మపొత్తుని ఉల్లంఘించారు. అందుకే నేను కూడా ఉల్లంఘిస్తున్నారంటున్నారు. ఏంటి ఆ ధర్మపొత్తులు ఏంటి? మరి ఆ పొత్తు గురించి ఏమంటావు? అంటే రిప్లైడ్ మాత్రం రోజున రెండు సీట్లు ప్రకటించారు. రాజనగరం ఒకటి, రాజుల ఒకటి. అంటే ఈ రెండు సీట్లు ప్రకటించి మొత్తం ఎన్ని సీట్లు? 175 సీట్లు. 170 సీట్లకి రెండు సీట్లు ప్రకటించారు. అది కూడా ఇంక ఎక్కడెక్కడే పని అవుతుంది అనేటప్పుడు ఇక్కడే చూసి తిరుగుతున్నారు. కానీ అక్కడ అలాంటిది అయితే ఏం లేదు. పొత్తులు మాత్రం ఎవరితో పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సీఎం. అంతేనన్నా. చెప్పండి. ఏదేదైనా కానీ అభివృద్ధి చూస్తుంటే మాత్రం మొత్తం రాష్ట్రం అంతా ఏదైనా చూస్తే ఆ జగన్ గారికే అంటున్నారు. ఏదైనా కానీ 175 మాత్రం 175 కొడతారు. అంటే పొత్తులు అంటే క్లారిటీ లేదంటారా? పొత్తుల విషయంలో కూడా వాళ్ళకిద్దరికి కూడా దెబ్బలాట అంటే ఆ పొత్తులు అంటే సీటు గురించి కూడా దెబ్బలాడుకునే అంశం ఉందంటారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నీకు ఒకటి ఇస్తాను, నీకు రెండు ఇస్తానంటే ఎన్ని ఇస్తానంటే దాన్ని ఊకొట్టుకొని రెండు ఇస్తానంటే ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది. ఒకటి ఇస్తే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. అసలు సీట్లు ఏమన్నా ఇంకా ప్యాకేజ్ వస్తుంది. ఆయనకి సీట్లతో పని లేదు, ప్యాకేజ్తోనే పని. అందుకే ప్యాకేజ్ స్టార్ అయ్యారు ఆయన. పవర్ స్టార్ కాదు ఆయన, ప్యాకేజ్ స్టార్. ఆయన అదే పవర్ స్టార్ కాదు, ప్యాకేజ్ స్టార్. చెప్పన్నా మరి ఏమంటావు? మరి అంటే గోదావరి జిల్లాని క్లీన్షిప్ చేస్తారన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎట్లా ఉండబోతుంది? అదేం ఉండదన్న, అవి ఏం ఉండదు. ఏదైనా జగన్ గారు పైనుంచి మొత్తం చూసుకుని వచ్చినట్లయితే మొత్తం అయితే ఇంకా ఆయనే చేస్తారు. అంతేనన్న. ఎలా ఉండబోతుంది మరి రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు? రేపు రాబోయే రోజుల్లో శర్మిల రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలు వర్షానికైతే జగన్ ప్యాలెస్ షేక్ అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఏమంటారు? ఇంకా అలా చెప్పుకుని తిరగాలన్న వాళ్ళు. అక్కడ మొన్నటి వరకు తెలంగాణలో తిరిగి ఆడ ఇల్లు, ఏడేళ్ళు, పుట్టినిల్లా, మెట్టినిల్లా ఎన్నెన్నో మాట్లాడి అక్కడ మాట్లాడి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఏముంది, జగన్ రెడ్డి అంటుంది. అప్పుడు అదే సినిమాల్లోని త్రివిక్రమ్ గారు చెప్పారు, మన శత్రువులు ఎక్కడ ఉండరా బాబు, మన ఇంట్లోని చెల్లెల రూపంలోని తల్లి రూపంలో ఉంటారని చెప్పేసి అప్పుడే చెప్పారు త్రివిక్రమ్ గారు. ఆ డైలాగులు ఇప్పుడు ఇక్కడ అవుతుందన్నమాట. అంతే, శత్రువులు ఎక్కడా లేరు, మన ఇంటి చుట్టూ మనం ఉంటారు. అభివృద్ధి ఉన్న చోటే ఇది ఉంటుంది. కానీ ఇంత అభివృద్ధి చేసి ఇంత ఇది చేసి ఇంత బురద జల్లుతున్నారు, మా అన్న మీద ఇంత ఇది చేస్తున్నారని చెప్పి శర్మిల రెడ్డి గారు కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళది ఏదో తయ్యి అంటే ఎవడు కూడా దాంతో తయ్యి అనుకుంటూ ఆడ ఉంటుంది. కరెక్ట్ కాదని జనాలు ఇది మాట. మరి చెప్పండి, అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి మరి ఏంటి? నీ అభివృద్ధి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఉంది కదండి. పార్కులు కానీ, రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ. ఎక్కడికైనా వెళ్తే ఇంతకుముందు హాస్పిటల్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంతా గవర్నమెంట్ హాస్పిటలే కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్ కూడా దొరుకుతలేదండి. వైద్యం కానీ, విద్య కానీ, ఎక్కడ కానీ ఏదైనా మాత్రం మన డెవలప్మెంట్ అయితే ఉందండి. విద్య వైద్య అభివృద్ధి కదంటారా? అది అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి కదంటారా? ఎన్ని కావాల్సింది ఏంటండి జనాలకి? విద్య కావాలి, వైద్యం కావాలి. డబ్బు గిబ్బేం అవసరం లేదండి. ఆ రెండు ఆయన చూస్తున్నాడు, రెండు ఆయన ఇస్తున్నాడు. ఇంకా అంత మించింది ఏం కావాలండి జనాలకి? పథకాలు, విద్య, వైద్యం, అభివృద్ధి, రోడ్లు మొత్తం ఏం చేయాలండి? అన్నీ చేసుకుని వస్తాం. ఇన్ని సంవత్సరాలు బట్టి ఫ్లైఓవర్ ఓపించి ఇప్పుడు వచ్చి ఇన్ని ఎంపీలు చూసాం, కానీ ఇలాంటి ఎంపీని ఎక్కడ మేము చూడలేదు. రాజమండ్రి మార్గన్ భరతరామ్ గారిని ఫ్లైఓవర్ ఎంతమంది చూసాం. ఫ్లైఓవర్ ఇప్పుడు వచ్చి ఇదిగో చేస్తాం, అదిగో చూస్తాం, ఇదిగో చేస్తాం అని చెప్పేసి అన్నారు. కానీ అదే ఫ్లైఓవర్ ఇప్పుడు ఏది చూపించారండి. నాకు తెలిసి ఇంకో 4-5 నెలల్లో ఓపెన్ చేస్తారండి. చంద్రబాబులాగా గ్రాఫిక్స్ చూపించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? ఆయన గ్రాఫిక్స్ అండి. ఆయన గ్రాఫిక్స్ చంద్రబాబు నాయుడు గారండి. ఆయన అదే జగన్ గారు అయితే ఆయన ఏది అంటే అది చేసి చూపిస్తాడు. చేసే వ్యక్తి, చెప్పే వ్యక్తి. చెప్పాడంటే చేస్తాడు, అంతే. చెప్పాడంటే చేస్తాడు. ఎలా ఉండబోతుంది మరి? ఏంటి రేపు పొద్దున ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఆయన టార్గెట్ అది 170 సీట్లు కన్ఫర్మ్. ఆయన టార్గెట్ రీచ్ అవుతాడు ఆయన. మరి ఏంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దిస్తారంటున్నారు మరి లోకేష్ వీళ్ళందరూ కూడా? అదేనండి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నా చంద్రబాబు నాయుడు గారు కానీ, కేఏ పాల్ గారు కానీ, ఆఖరికి షర్మిల రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ అయితే ఏమి ఇచ్చినా ఏం గదించేది లేదు, ఏమీ చేసేది లేదండి. మొత్తం 175 సీట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందండి. అన్ని క్వశ్చన్ చేసుకుంటే కానీ ఈ రోజు మీరు జగన్ అని ఆ రకంగా ప్రశ్నించరని నేను ఈ రకంగా చెప్తున్నాను. అంటే మరోపక్క చూసుకుంటే శర్మిల రెడ్డి సొంత సోదరి శర్మిల రెడ్డి గారు కూడా అభివృద్ధి ఏం లేదు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా న్యాయం చేయలేదు, టైం మీరు చెప్పండి నేను వస్తానని చెప్పేసి అంటారు. ఏమంటారు దాని గురించి? షర్మిల గారు మాట్లాడే మాటల్లో ఏది కూడా ఆమె సొంతంగా మాట్లాడినట్టు కనబట్టలేదండి. చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఎంతకన్నా దిగజారుతారన్న విషయం మాకు, మా సాధారణ ప్రజలకి తెలుసండి. కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఆయన ఎంతమందిని ఇంట్లో మామగారిని మోసం చేశాడు కేవలం పదవి కోసం, బామర్దులు మోసం చేశాడు కేవలం పదవి కోసం. అంత పెద్దవాళ్ళనే మోసం చేయగలిగినోడు షర్మిల అని, పవన్ కళ్యాణ్ మోసం చేయడం పెద్ద విషయం కాదండి. కేవలం పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు అన్నది సాధారణ గృహిణిగా నా ఒపీనియన్ అండి. కానీ ఆయనకి పదవి మీద ఉన్న ఇష్టం ఆయనకి పేద ప్రజల మీద లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్నారంటే అవి షర్మిలమ్మ మాటలు కాదు.
వెనకాలండి కుట్రల పన్నే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసే కుట్ర. పేదవాళ్ళు బాగుపడుతున్నారంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి పేదవాళ్ళకి సహాయం చేసే జగన్ అనే తిడుతున్నారు ఈరోజు. అదే పదంలో షర్మిలమ్మను కూడా మోసం చేసి వాళ్ళ చెప్పుడు కొట్టు మాటలు ఆవిడ చెప్తుందే తప్ప ఆవిడ మనస్ఫూర్తిగా చెప్తున్నాయి కాదని మనందరికీ తెలుసు. ఆ విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే చాలా మంచిదండి. అంటే చంద్రబాబు నాయుడు పద్మవ్యూహంలోనే చిక్కున్నారంటారా శర్మిరెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా? ఖచ్చితంగా చిక్కుకున్నాడండి. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, జనసేన నాయకులకి తెలుసు. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి పొత్తు అంటే ఏంటో చెప్పండి, పొత్తు కూర్చుకోవడం అంటే ఏంటో చెప్పండి. వాళ్ళకి యూనిటీ లేదు. ఒక్కడిని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి గుంటనకల్లా తయారై కుట్రలు పండుతున్నారని అందరికీ తెలుసు. వాళ్ళకి ఏంటంటే పేదవాళ్ళు బాగుపడటం ఇష్టం లేదు. మధ్యతరగతి ప్రజల్లో ఒక పిల్లోడు డాక్టర్ చదవడం ఇష్టం లేదు. అంటే పేదవాళ్ళు బాగుపడటం మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము జగనన్నకే సపోర్ట్గా నిలబడతాం. ఎందుకంటే మేము బాగుండాలంటే జగనన్న మళ్ళీ రావాలి. అంటే పేద ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. నాడు స్కూల్ కూడా డెవలప్మెంట్స్ అయినాయి. ఇది కదా అభివృద్ధి అంటే. అంటే పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వాళ్ళకి నచ్చదంటారా ప్రత్యర్థులకి? ఖచ్చితంగా నచ్చదండి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పటి వరకు మనకు అందరికీ తెలుసు, ఇది ఎవరికి చెప్పక్కర్లా. గవర్నమెంట్ స్కూల్లో ఎవరైనా జాయిన్ అవుతారండి, జాయిన్ అవ్వడానికి భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. వాళ్ళకి తెలుగు మీడియం, వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి లేదు గవర్నమెంట్ స్కూల్స్కి. వాళ్ళని అంటే జగనన్న ప్రభుత్వంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేశారు. పెన్షన్ ప్రతి అవ్వ తాత పెన్షన్లకి లైన్లో నిలబడి 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 అక్కడే రోడ్డు మీద ఎండలో చనిపోవడం కూడా మాకు తెలుసండి. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. నేను 40 సంవత్సరాల్లో నేను చూసినవన్నీ నేను చెప్తున్నా. అటువంటిది ఈరోజు తాత అవ్వలకి పెన్షన్ పెంచుకుంటూ ఆయన సంవత్సరానికి పెంచుకుంటూ ఈ రోజున పెన్షన్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నారండి. ఇది కాదా అభివృద్ధి? గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇది కాదా అభివృద్ధి? డ్వాక్రా మహిళలకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. ఇది కాదా అభివృద్ధి? చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారస్తులకి సహాయంగా నిలబడుతున్నారు. మరి ఇది కాకుండా ఇంకేంటండి అభివృద్ధి? మీరు ముందు అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. పదవి మీద వ్యామోహం కాదు, పేద ప్రజల మీద కూడా కొంచెం ఉంటే వాళ్ళే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తారని మేము ఖచ్చితంగా నిరూపిస్తున్నామండి. జగనన్న వల్ల మాత్రమే అభివృద్ధి అంటే ఏంటి అనే పదానికి మాకు అర్థం తెలిసింది. రాజమండ్రిలో భరతరామ్ అంటే ఎంపీ ఎమ్మెల్యేలు అంటే మాకు తెలిసి ఎప్పుడు మేము చూసింది లేదండి. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేటర్లు కూడా మాట్లాడడం మన వల్ల కాదండి. అలాంటిది ఒక భరతరామ్ గారు ఎంపీగా ఉండి కూడా మన రాజమండ్రిని ఎంతో డెవలప్ చేశారు. ఆయన పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం ఒకటే కాదండి, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని వెంటనే అక్కడికక్కడే సమస్య పరిష్కరించి ఏకైక వ్యక్తి, నేను నా జీవితంలో చూసిన ఏకైక వ్యక్తి భరతరామ్ గారు, జగనన్న మాత్రమే. భరతరామ్ గారు వచ్చి రాజమండ్రిని చాలా డెవలప్ చేశారండి. మరి దీన్ని అభివృద్ధి అనరా? అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు జగనన్నని భర్త గారిని అనండి. అలాంటి భరతరామ్ గారు ఈసారి మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రిలో. మళ్ళీ మేము ఆయన గెలిపించుకుంటాం. 4 సంవత్సరాలకి ఇంత డెవలప్ చేస్తే మళ్ళీ వాళ్ళే వస్తే మేము ఇంకెంత బాగుంటామో మాకు తెలుసు. అందువల్ల మాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే భరతరామ్ గారిని మేము గెలిపించుకుంటాం. జగనన్న వస్తేనే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఎవరు? పేదవాళ్ళ మధ్యతరగతి ప్రజల అభివృద్ధి. మనం ఇంకా ముందుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన ఆడవాళ్ళ జీవితాలు బాగుండాలంటే జగనన్న మళ్ళీ రావాలండి. ఖచ్చితంగా 2020 సంవత్సరానికి ఏది ఏమైనా 6 సూరైనా మళ్ళీ జగనే సీఎం అంటారా? ఖచ్చితంగా జగనన్నే సీఎం అండి. ఎవరు ఎన్ని కుట్రలు పొందినా ఎవరో కూడా ఒక్కరిగా వచ్చి ఆయన ఎదుర్కోలేక మొత్తం గుంపులుగా వచ్చి ఆయన ఎదుర్కోవడానికి చూస్తున్నారు. అయినా కూడా పేదవాళ్ళు ఆయన వెనకాల ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. మాకు అభివృద్ధి అంటే మళ్ళీ మేము బాగుండాలంటే కనుక జగనన్నే రావాలండి, ఆయన వస్తారు.